నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ రైతు నేస్తం. నేను మీ నాగేష్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా అమరావతి మండలం అమరావతి గ్రామంలో అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మొత్తం కూడా చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద భారీ షెడ్లు అయితే మీరు విజువల్స్లో చూసుకోండి. ఇక్కడ ఒక షెడ్కి వచ్చేసి 5,000 పిల్లలు 21 ఎకరంలో 30 షెడ్లతో 1,50,000 పిల్లల్ని ఇక్కడ సాగు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 2 జాతులు అంటే 2 బ్రీడ్లు, సోనాలి ఒకటి, కడక్నాథ్ ఒకటి. ఈ 2 బ్రీడ్ల మధ్య తేడా ఏంటి? ఇక్కడ మన రైతు నరసింహరావు అన్నగారు ఉన్నారు. అన్నగారిని వెల్కమ్ చేద్దాం. అన్నగారు నమస్కారం అండి. నమస్కారం అండి. అన్నగారు, మీ ఫామ్ గురించి తెలుసుకొని మేము ఏడో హైదరాబాద్ నుంచి ఇన్ని కిలోమీటర్లు అయితే రావడం జరిగింది. మరి వాస్తవానికి మీకు 10 సంవత్సరాల అనుభవం అని చెప్పేసి తెలిసింది మాకు. ఈ 10 సంవత్సరాల నుంచి మీరు ఎన్ని రకాల జాతులను మీరు పెంచారు? ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలంటే ఈ స్క్రీన్ మీద నెంబర్లకి కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ నెంబర్కైనా మీరు వాట్సాప్లో అయినా ఆర్డర్ చేసుకోవచ్చు. ఫస్ట్ మా దగ్గరకు వచ్చేసి 100, 200, 300 అయితే మన ఫామ్ కాడికి వచ్చి తీసుకోండి. ఆర్డర్ చేసుకొని మా ఫామ్ కాడికి వచ్చి తీసుకెళ్ళచ్చు. 100, 200, 300 అయితే మీరు ఫోన్లో అయినా సరే వాట్సాప్లో అయినా ఆర్డర్ చేసుకొని మన ఫామ్ కాడికి వచ్చి తీసుకోండి. ఒక్కసారి 1000 కిలోలు కావాలనుకోండి, మీట్ పర్పస్ 1000 కిలోలు కావాలనుకోండి, మనం ఫోన్లో కానీ వాట్సాప్లో కానీ మీరు ఆర్డర్ చేసుకుంటే మనము ఆ 1000 కిలోలు మీరు చెప్పిన డేట్కి మనమే డెలివరీ చేస్తాం. ఒక కోడి మినిమం ఎంత వెయిట్ ఉంటుంది? ఇప్పుడు మనకు ఒక కోడి వచ్చేసి 100 నుంచి 110 రోజులకి మెయిల్ వచ్చేటప్పటికి కిలో నుంచి 600, కిలో 600 వస్తుంది, కిలో 600, కిలో 700 వస్తుంది. ఫిమేల్ వచ్చేటప్పటికి కిలో 300, కిలో 400 వస్తుంది. అంటే 1400 గ్రాములు, 1600 గ్రాములు. మేల్ అయితే 1600 గ్రాములు, ఫీమేల్ అయితే మాత్రం 1400. ఎవరైనా సరే మన ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఈ స్క్రీన్ మీద స్కూల్ అవుతున్న నెంబర్లో చేసుకొని ఫోన్ ద్వారా అయినా వాట్సాప్ ద్వారా అయినా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనం ఒక ఇది చేస్తున్నాం, వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నాం త్వరలోనే. ఆ వెబ్సైట్ ద్వారా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఆ వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేసుకున్నా కానీ మనము వాళ్ళకి ఆన్ టైంలో, వాళ్ళు చేసుకున్న డేట్కి ఆన్ టైంలో మనము వాళ్ళకి సప్లై చేయగలుగుతాం. 1000 కిలోలు అయితే మనం డైరెక్ట్ మనమే డెలివరీ చేస్తాం. 100, 200, 300 కావాలంటే వాళ్ళు ఫామ్ కాడికి వచ్చి ఆర్డర్ చేసుకొని ఫామ్ కాడికి వచ్చి తీసుకెళ్ళాలి. ఇప్పుడు 3 రకాల ఇసాను అంటున్నారు, మరి 3 రకాలు ఎట్లా డివైడ్ చేస్తారు? అది అర్థం కాదు, ఒకసారి చెప్తారా? 3 రకాలంటే ఇప్పుడు వచ్చేసి 3 రకాలకు వచ్చేటప్పటికి మెయిలు, ఫిమేలు అట్లా ఒక రకంగా ఇస్తాము. లేదు ఓన్లీ మెయిలే మీట్ పర్పస్లో మెయిల్ పెంచుకుంటామంటే అదొక రకం ఇస్తాము. ఎగ్ పర్పస్లో ఫిమేల్ కావాలంటే అట్లా ఒకటి ఇస్తాము. అంటే మామూలుగా ఎంత పర్సెంటేజ్ మెయిల్ ఉండాలి, ఎంత పర్సెంటేజ్ ఫీమేల్ ఉండాలా? ఇప్పుడు మన సెట్ ఇది 5,000 అండి. 5,000 వచ్చేటప్పుడు ఫిమేల్ వచ్చేటప్పటికి 5,000 ఉన్నాయి అనుకోండి, మెయిల్ వచ్చేటప్పటికి 500 ఉండాలి. మంచి మెయిల్ రకం ఎగ్స్ రావాలంటే, మెయిల్ రకం ఎగ్స్ లోంచి మన 6 రావాలంటే ఒక్కొక్క మెయిల్కి 10 ఫిమేల్ ఉండాలి. ఒక మేల్ కి 10 ఫీమేల్ పిల్లలు ఉండాలి. ఓకే, ఆ రకమైన పద్ధతిలో ఉంటే మాత్రం అలా 3 రకాలుగా డివైడ్ చేసేస్తాం. ఇప్పుడు 100 మంది ఏం చేస్తారంటే అండి, ఫస్ట్ డే 6 తీసుకున్నారు అనుకోండి, బ్రూడింగ్ చేసుకోలేక కొంత ఇబ్బంది పడతారు. వాళ్ళు ఏం చేస్తారు, అనుభవం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే 6 తీసుకొని బ్రూడింగ్ చేసుకుంటారు. బ్రూడింగ్ చేసుకొని పెంచుకుంటారు. కొంతమంది ఏంటంటే కొత్తగా పెట్టుకునే వాళ్ళకి బ్రూడింగ్ పద్ధతి తెలియదు. బ్రూడింగ్ పద్ధతి తెలియనప్పుడు ఏం చేస్తారంటే బ్రూడింగ్ చేసినాక 7 రోజుల తర్వాత అడుగుతారు, 7 రోజులు 10 రోజుల తర్వాత అడుగుతారు. అట్లా అదో పద్ధతి. కొంతమంది అంటే వ్యాక్సిన్ చేసినాక అడుగుతారు 15 రోజులకి. ఆ పద్ధతి ఒకటి ఇస్తాం. అట్లా 3 రకాల పద్ధతుల్లో మనం ఇప్పుడు సప్లై చేయగలం. సరే, 3 రకాల పద్ధతిలో మీరు చేసినా కానీ అక్కడ వాళ్ళకి ఎట్లాంటి భరోసా, అంటే మీ తరపు నుంచి మీ యొక్క అనుభవాన్ని వాళ్ళతో షేర్ చేసుకోవాలి, మీ యొక్క అంటే ఎక్స్పీరియన్స్ ఎట్లుంది ఏంటి అనేది కూడా క్లియర్గా చెప్తారా మీరు? లేకుంటే మొత్తం బిజినెస్ అయిపోయిన తర్వాత ఇక పక్కదో పట్టించే పరిస్థితి? లేదు. ఇక్కడ ఏమొచ్చిందంటే మనం ఫస్ట్లో పెట్టినప్పుడు కొంచెం మొత్తంలో పెంచి మేము 6 తెచ్చుకొని పెంచుకున్నాం. మన ఓన్ ఏకే దేశీయ అగ్రో ఫామ్లోనే మనము కోళ్ళను పెద్ద చేసి ఎగ్స్ తీసుకొని 6 తయారు చేసుకుంటున్నాం. మనం ఆ యాచరీకి పంపించి 6 తయారు చేసుకుంటున్నాం. ఎవరైనా సరే మన దగ్గర 6 తీసుకొని వాళ్ళు పెంచుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకి మన డాక్టర్ గారు సలహాలు సూచనలు వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ చేసి అడిగినా కానీ మనం ఆ సహాయం చేయగలుగుతాం. వాళ్ళు పెంచుకున్నాక మార్కెట్ చేసుకోవాలనుకో, ఎగ్స్ మార్కెట్ ఒకవేళ మీట్ పర్పస్ మార్కెట్ చేసుకోవాలనుకున్నారు అనుకోండి, ఆ మీట్ పద్ధతి కూడా మన దగ్గరకు వచ్చి మాకు కొత్త కదా మార్కెట్లో మీట్ పద్ధతి మేము ఎలా చేసుకోవాలనుకున్నప్పుడు అది కూడా వాళ్ళకి చెబుతాము. అది కూడా మనం చెప్పి వాళ్ళకి ఆ సహాయం కూడా చేస్తాం. మార్కెటింగ్ కూడా మీరు సహాయం చేయగలుగుతాం. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు తీసుకుపోయినప్పుడు అవి కొంచెం కొన్ని అయితే చనిపోవడం కూడా జరుగుతుంది కదా,
అంటే రోగ నిరోధక శక్తి తక్కువ ఉండి లేకుంటే మామూలు రకరకాల వాతావరణం మారినా కానీ అయ్యే అవకాశం ఉంది. మన ఏకే దేశీ అగ్రో ఫామ్లో మన సొంత ఫామ్ నుంచే మనం ఎగ్స్ తీసుకుంటున్నాం. మన సొంత ఫామ్స్ ఎగ్ తీసుకొని ఏం చేస్తామంటే మనం ఎప్పుడైతే ఈ షెడ్లో ఎగ్ తీసుకున్నామో ఈ షెడ్లో ఎగ్ తీసుకున్న అర్ధ గంటలోనే మనము స్టోర్ రూమ్ పంపిస్తాం. స్టోర్ రూమ్ పంపించి స్టోర్ రూమ్లో మనము దానికి కావాల్సిన ఇంత చల్లదనంలో వాటిని స్టోర్ చేస్తాం. 20 degrees 18 నుంచి 20 degrees 18 నుంచి 20 degrees సెల్సియస్లో మనం స్టోర్ చేస్తాం. అక్కడే గ్రేడింగ్ చేస్తాం. అక్కడే మేలు మంచి ఎగ్స్ని వెయిట్ వచ్చేది. అంటే ఎగ్ లోనే మేలు ఫీమేల్ అర్థం. అంటే మనం ఫస్ట్ ఏం చేసుకుంటామంటే మనం క్వాలిటీగల్ ఎగ్స్ని తీసుకుంటాం. క్వాలిటీగల్ ఎగ్స్ తీసుకొని మన యాచరీలో మన ఓన్ యాచరీ ఉంది, మన ఓన్ యాచరీకి పంపించి 21 రోజుకి మనకి యాచరీ వచ్చింది. అప్పుడు ఎవరైనా ఆర్డర్ చేసుకున్నారనుకోండి వ్యాక్సినేషన్ వేసి ఆ రోజే మనము ఇవ్వగలుగుతాం. ఓకే, అంటే మామూలుగా ఇప్పుడు ఎగ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎన్ని రోజులకు వ్యాక్సిన్ వేయాలా? ఎగ్ నుంచి వచ్చిన తొలిలోనే వ్యాక్సిన్ వేస్తాం. ఒకటే ఫస్ట్ మెరాకాస్ వ్యాక్సిన్ ఫస్ట్ వేసి మనము ఇస్తాము. ఇంకోటి ఏంటంటే ఆ రోజు ఎవరన్నా మనకి బల్క్లో ఆర్డర్ ఇచ్చి మనకి మెయిల్ ఫిమేల్ రెండు వేరు కావాలనుకున్నప్పుడు మెయిల్ని ఫిమేల్ని ఆ వ్యాక్సిన్ వేసేటప్పుడే వేరు చేస్తాం. వేరు చేసి మెయిల్ని వేరుగా ఫిమేల్ వేరుగా మనం ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి డెలివరీ ఇవ్వగలుగుతాం. ఇప్పుడు 1,50,000 కోళ్ళు అంటే దాంట్లో ఫీమేల్స్ మేల్ కన్నా ఫీమేల్స్ చాలా ఎక్కువ ఉంటుంది. మరి అన్ని గణం ఫీమేల్స్ ఉన్నప్పుడు మరి అసలు మీ షెడ్ నుంచి ఎన్ని గుడ్లు వచ్చే అవకాశం ఉంది? మొత్తం ఓవరాల్గా మీకున్నటువంటి 30 షెడ్ల నుంచి 1,50,000 కోళ్ళల్లో ఫీమేల్ నుంచి అసలు ఎన్ని గుడ్లు ఉత్పత్తి అవుతాయి? మరి దాన్ని ఎట్లా మీరు మేనేజ్ చేస్తుండ్రు? అంటే ఇప్పుడు 1,50,000 కోళ్ళలో ఇప్పుడు మూడు రకాలు ఉన్నాయి. ఒకటి ఎగ్స్ పెట్టే స్టేజ్లో ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఆగస్టులో ఎగ్స్ పెట్టే స్టేజ్ ఒకటి ఉన్నాయి. ఇప్పుడు పిల్లల స్టేజ్లో ఒకటి ఉన్నాయి. 1,50,000 కోళ్ళు ఎగ్స్ పెట్టేయలేవు. ఇప్పుడున్న స్టేజ్లో రోజు 40 నుంచి 50,000 ఎగ్స్ వస్తున్నాయి. ఇవాళ డే 40 నుంచి 50,000 వస్తాయి. రేపు ఆగస్టులో వచ్చేటప్పటికి నెక్స్ట్ స్టేజ్లో ఉన్నాయి. ఆగస్టు వచ్చేటప్పటికి మన అంచనా ఏంటంటే 80,000 నుంచి 1,00,000 రీచ్ అవుతామని అంచనా ఉంది. అప్పుడు ఏమవుతుందంటే మనం ఇవాళ పెట్టిన 40,000 ఎగ్స్ని ఇవాళే డెలివరీ చేసేస్తున్నాం. మనకి అంత డిమాండ్ ఉంది. అంటే ఒక రోజుకి 40,000 ఎగ్స్ 40 నుంచి 50,000 వరకు వస్తున్నాయి. 40 నుంచి 50,000 ఎగ్స్ ఏ రోజు ఆ రోజు వెళ్ళిపోతుంది. ఇవాళ మనకు అంత డిమాండ్ ఉంది. హ్యాచింగ్ ఎగ్స్ ఏకే దేశీ అగ్రో ఫామ్ ఎగ్స్ అంటే మనకు అంత డిమాండ్ ఉంది. ఎందుకుందంటే మన దగ్గర పెట్టే ఎగ్స్ క్వాలిటీ ఎగ్స్ ఇస్తున్నాం. ఎవరికైనా ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి క్వాలిటీ ఎగ్స్ ఇస్తున్నాం. మనం చిన్నవి ఉంటే ఇవ్వం. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు హ్యాచింగ్ పంపించుకున్నప్పుడు చిన్న ఎగ్ వచ్చినప్పుడు అదేమన్నా పిల్ల కొంచెం డల్గా వచ్చింది, చిక్స్ డల్గా వచ్చింది. అదే పెద్ద ఎగ్ అనుకో చిక్స్ బాగా వచ్చింది. అందుకని చెప్పేసి మన మీద నమ్మకంతో వాళ్ళు వచ్చి మన దగ్గర ఆర్డర్ పెట్టుకుంటున్నారు కాబట్టి మనం క్వాలిటీ ఎగ్స్ వాళ్ళకి ఇస్తున్నాం. మన ఈ 40,000 ఎగ్స్ యాచరీకి వెళ్ళిపోతుంది. మన దగ్గర డైలీ మాకు 10,000 మాకు 20,000 అని ఉంటుంది. కస్టమర్స్ని పోగొట్టుకోకూడదని చెప్పేస్తున్నాం. అంటే ఇప్పుడు 40 నుంచి 50,000 వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఈ ఉన్న కస్టమర్స్కి ఇస్తున్నాము. రేపు ఆగస్ట్ 1 నుంచి మనకి 80,000 నుంచి 1,00,000 టార్గెట్. అప్పుడు ఫుల్ ఫెజ్లో మనము అటు డెలివరీ ఇవ్వగలుగుతాము. మన యాచరీకి ఇంకా పెంచుకోగలుగుతాం. 6 ఇంకా పెంచుకున్న ఇప్పుడు యాచరీకి తీసుకెళ్ళి ఇంకా 6 పెంచుకునే స్టేజ్లో ఉన్నాం. ఇంకా అది ఇప్పుడున్నది ఏంటంటే ఉన్నటిని అందరికి ఇచ్చేస్తున్నాము. ఉన్న నలుగురికి ఇస్తున్నాము. 6కి పంపించుకుంటున్నాం. అన్ని రకాలుగా వాడుకుంటున్నాం. ఇప్పుడున్న 40,000 నుంచి 50,000 అన్ని రకాలుగా వాడుకుంటాం. ఓకే, అంటే కొంతమంది చిన్న పిల్లలు కూడా ఆర్డర్ ఇస్తూ ఉంటారు కదా, మరి దాన్ని ఎట్లా పంపిస్తారు? సపోజ్ మన ఏకే దేశీ అగ్రో ఫామ్ లో కనుక ఎవరైనా టోల్ మీద అవుతున్న నెంబర్స్ కనుక కాల్ చేసినా వాట్సాప్ కానీ మన వెబ్సైట్ ద్వారా కానీ ఆర్డర్ చేసుకుంటే మనం ఏం చేస్తామంటే వాళ్ళు ఫామ్కి వచ్చి విజిట్ చేసి చూసుకున్నా పర్లేదు. ఎగ్స్ ఆర్డర్ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళు ఆర్డర్ చేసుకున్న ఎగ్స్ని మనం వాళ్ళకి డెలివరీ చేస్తాం. లేదు మన ఆన్లైన్లో మనం మీ మీద నమ్మకం ఉందని చేయండి అన్నప్పుడు మనం వాళ్ళకి ఇదే నమ్మకంతో మనం ఎగ్స్ని డెలివరీ చేస్తాం. అదొక పద్ధతి. ఇంకోటి ఏంటంటే యాచింగ్ మన సొంత యాచరీయే ఉంది. మన సొంత యాచరీయే ఉంది. మన సొంత యాచరీలో ఇవాళ మనకు నెలకు వచ్చేటప్పటికి 2,50,000 ఎగ్స్ని చిక్స్ని తీసుకుంటున్నాం. అవి కూడా చాలట్లేదు. మనకి ఇప్పుడున్న డిమాండ్లో అవి కూడా చాలట్లేదు. అందుకని మనం ఏం చేస్తాం, అది యాచరీలో మొత్తం మిషన్స్ ఉన్నాయా లేకుంటే అది కూడా సహజ సిద్ధ మిషన్ ద్వారా చేస్తాము. మిషన్ ద్వారా అంటే మామూలుగా సహజ సిద్ధమైన పద్ధతిలో సరైన టెంపరేచర్ ఇట్లా రెడ్ కలర్ అన్ని జాగ్రత్తలు ఉంటాయి. మనం ఏంటంటే మనం ఏ చేసినా జాగ్రత్తగా చేసుకుంటాం కాబట్టి మనకి 80 నుంచి 90% చిక్స్ వస్తున్నాయి మన ఎగ్స్ నుంచి.
ఇంకోటి ఏంటంటే మనకి అది కూడా చాలట్లేదు. మన 2,50,000 కూడా మనకి అంత డిమాండ్ ఉంది, మన చిక్స్కి అంత డిమాండ్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేసామంటే వేరే యాచ్ అయితే టైఅప్ అయ్యాం. ఇంకో 2 లక్షలు చిక్స్ కోసం మన 2,50,000 కాక వేరే యాచ్ అయితే టైఅప్ అయ్యి 2 లక్షలు వాళ్ళు కూడా మనకి ఇచ్చేటట్టు, నెలకు 2 లక్షలు ఇస్తున్నారు వాళ్ళు కూడా. అప్పుడు ఏమవుతుందంటే మన ఏకే దేశీయ అగ్రో ఫామ్లో నెలకు వచ్చేటప్పుడు 4,50,000 చిక్స్ మనం అంత డిమాండ్ ఉంది ఇవాళ మన దగ్గర. వాళ్ళు చిక్స్కే అంత డిమాండ్ ఉంది. 4,50,000 ప్రొడ్యూస్ చేస్తున్నాం.